తెలుగుదేశం పార్టీని పైకి తీసుకురావాలా, పొత్తులో ఉన్న భారతీయ జనతా పార్టీని తొక్కేయాలి. ప్రస్తుతం ఈనాడు ఆంధ్రజ్యోతి స్టైల్ మారింది. క్రమంగా బీజేపీని లాక్కొస్తున్నాయి, డ్రాగ్ చేస్తున్నాయి అందులోకి. ఇప్పుడు తాజాగా రెండు రాష్ట్రాలకు మధ్యన సంబంధించిన వివాదాలు ఉన్నాయి. ఇది పరిష్కరించాల్సింది ఎవరు? కోర్టులు మాత్రమే. వాస్తవంగా అయితే ఫస్ట్లోనే కేంద్ర ప్రభుత్వ జోక్యంతో ఇద్దరు కూర్చుంటే పరిష్కారం అయ్యేది. కానీ కేంద్రం జోక్యం అక్కర్లేదు, మేమే పరిష్కరించుకుంటామని చంద్రబాబు నాయుడు, కేసీఆర్ చెప్పారు. ఇద్దరు కొన్నిటి మీద అండర్స్టాండింగ్ అన్నారు, ఏది అండర్స్టాండింగ్ కుదరల. రాష్ట్రానికి ఆంధ్రాకి రావాల్సినటువంటి డబ్బులు వాళ్ళు ఇవ్వాల, అలాగే ఆంధ్రానికి రావాల్సిన నిధులను కూడా ఆపేశారు. అయినా కేసీఆర్తో అలైబలయ్యే నడిచింది చంద్రబాబు. 18లో విడిపోయిన తర్వాత అంటే కేసీఆర్కి కూడా వ్యతిరేకం అయ్యాక మాత్రమే ఇద్దరి మధ్యన బయట మాట్లాడుకున్నారు. మిగతాది అప్పటిదాకా స్నేహంగానే ఉన్నారు. ఆ టైంలో జగన్కి సపోర్ట్ చేసినటువంటి కేసీఆర్ ఆ తర్వాత చూస్తే జగన్ ద్వారా సచివాలయ ప్రాంగణంలో ఉన్నటువంటిది అట్లాగే మంత్రుల క్వార్టర్స్ తీసేసుకున్నారు. కానీ ఆంధ్రాకి ఒక్క ప్రయోజనం చేకూరలేదు. రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఏవైతే ఇతర విభజనకు సంబంధించినటువంటి ఏ ఒక్కటి నెరవేరాల. ఇది కేంద్రం చేద్దామంటే అటు అడ్డుకుంటున్నారు, లేదా ఇటు పక్కన అబ్జెక్షన్ రైజ్ చేస్తున్నారు. ఇక కోర్టుల దగ్గరికే పోవాలి. ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఏం బిగిన్ చేసిందంటే ఇది బీజేపీ చేయట్లేదు, కేంద్రం చేయట్లేదు, ఒక్క పని కూడా చేయట్లేదు, ఆంధ్రాకు ఒక్క ప్రయోజనం కూడా చేకూర్చట్లేదు అంటూ బీజేపీని టార్గెట్ చేయడం ప్రారంభించింది ఆంధ్రజ్యోతి. తద్వారా కథ మలుపులు తిప్పడం ప్రారంభించింది. అంటే తను ఏం కోరుకుంటోంది అంటే బీజేపీ ఆంధ్రాకి ఏమీ చేయలేదు అన్న ప్రచారం తెలుగుదేశం మీడియా స్టార్ట్ చేయడం, అంటే రాబోయేటువంటి రోజుల్లో రాజకీయం ఇంకా ముందుకెళ్తుందన్నమాట.